మనమా థర్డ్ బికమ్ 6M ఈ-కామర్స్. ఓకేనా? థర్డ్ బికమ్ 6M ఈ-కామర్స్ చూసుకున్నాం. ఓకే, ఈ-కామర్స్ లో నేను నెక్స్ట్ మనం ఏం చూసుకున్నామంటే ఇంటిగ్రేషన్స్. ఓకేనా? విత్ బ్యాక్ ఎండ్ ఇన్ఫర్మేషన్. అంటే బ్యాక్ ఎండ్ ఇన్ఫర్మేషన్, బ్యాక్ ఎండ్ లో నా కంపెనీలో ఎలా జరుగుతుంది, ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ప్రొడక్షన్ అనేది ఎలా ఉంది, ఏం స్టెప్స్ ఫాలో అవుతున్నాం. ఓకేనా? ఐ హావ్ సీన్ ఆల్ ది స్టెప్స్. ఈ ప్రాసెస్ అంతా నేను ఎస్ఎస్ క్లాస్ లో నేను చూసుకున్నానా అంటే నిన్న క్లాస్ లో ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం. వైల్ కమింగ్ టు టుడేస్ క్లాస్. ఓకేనా? ఈ బ్యాక్ ఎండ్ ప్రాసెస్ మనం ఏమేమి చూసుకున్నామంటే ఈ బ్యాక్ ఎండ్ ప్రాసెస్ అన్ని ఈ ఇంటిగ్రేట్స్ ఏమేమి స్టెప్స్ ఫాలో అవుతాను, వాట్ ఆర్ ద స్టెప్స్ దట్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ మై బిజినెస్. నా బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ కి నేను ఏమేమి స్టెప్స్ నాకు ఇన్వాల్వ్ అవుతున్నాయి అండ్ వాట్ ఆర్ ద మెయిన్ స్టెప్స్ దట్ ఆర్ ఫాలో అనేవన్నీ కూడా నిన్న ఎస్టెస్ క్లాస్ లో చూసుకున్నాం. వీటి వల్ల ఈ ఇంటిగ్రేషన్స్ అన్ని బ్యాక్ ఎండ్ ఇన్ఫర్మేషన్స్ అన్ని నేను గ్యాదర్ చేయడం వల్ల అంటే నా బ్యాక్ ఎండ్ లో నా కంపెనీలో ఏం జరుగుతుంది అంటే ఫ్రంట్ ఎండ్ అంటే వీ కెన్ సీ ద వర్క్ దట్ ఈస్ హ్యాపెనింగ్ విజిబుల్లీ. అంటే మన కంటికి ఏదైతే మనం ఫ్రంట్ ఎండ్ అంటే మనం ఏదైతే వర్క్ మనం జరుగుతుందో అంతా కూడా మనం విజిబుల్ గా మనం చూడొచ్చు కాబట్టి వీ కెన్ హ్యావ్ మచ్ ఫోకస్. బట్ బ్యాక్ ఎండ్ నా కంపెనీ నా బ్యాక్ ఎండ్ లో ఏం జరుగుతుందంటే సపోజ్ బ్యాక్ ఎండ్ సెన్స్ అన్నా మనకు కారు కొన్నప్పుడు కారు వెనకాల మెకానిజమ్స్ ఏం జరుగుతుందని ఐడెంటిఫై చేసినప్పుడు వీ కెన్ ఈజీలీ ఆపరేట్ అవర్ కార్. అంటే మనం కార్ ఎక్కడన్నా మనకి డిఫాల్ట్ వచ్చినప్పుడు కూడా దాంట్లో ఎక్కడ డిఫాల్ట్ ఉన్నదో ఫైండ్ చేయడం, ఆ ఫైండ్ చేసి మనం నెక్స్ట్ ని దాని ఆపరేషన్స్ కూడా ఈజీగా ఆపరేట్ చేయొచ్చు. అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే మన ఆ కార్ని ఎలా యూసేజ్ చేయాలి, ఎలా యూసేజ్ చేస్తే మనం లైఫ్ టైం వస్తుంది అనేది ఐడెంటిఫై చేస్తాం కార్ని. అలాగే ఇక్కడ కూడా బ్యాక్ ఎండ్ లో మనం అంటే నా కంపెనీలో బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుంది, ఎక్కడెక్కడ ఏం ప్రాసెస్ జరుగుతుంది అనేది నేను బ్యాక్ ఎండ్ ప్రాసెస్ ఐడెంటిఫై చేస్తే నేను ఫ్రంట్ ఎండ్ ప్రాసెస్ కూడా ఈజీగా నేను రెక్టిఫై చేయొచ్చు. ఈ బ్యాక్ ఎండ్ ప్రాసెస్ ని ఐడెంటిఫై చేస్తాను ఈ బ్యాక్ ఎండ్ ప్రాసెస్ అన్ని నేను ఐడెంటిఫై చేయడం నాకు వచ్చే యూజ్ ఏంటంటే మన వర్క్ లోని ఎఫిషియెంట్ గా చూసుకోవచ్చు అండ్ ఇంప్రూవ్ ఆపరేషన్స్ ఎఫిషియన్సీ. ఆపరేషన్స్ ఇంకా ఎక్కువ ఆపరేషన్ చేసుకోవచ్చు. ఎందుకంటే నేను బ్యాక్ ఎండ్ ఇంటిగ్రేషన్ అన్ని తీసుకున్నాను కాబట్టి ఆపరేషన్స్ కూడా ఎక్కువ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ ఆటోమేటిక్ నా ప్రాసెస్ కూడా ఆటోమేటిక్ గా చేసుకోవచ్చు అండ్ ఆల్సో యూజర్ ఫ్రెండ్లీ. ఓకేనా? ఈ స్టోర్ ని నేను ఎక్కువ నాకు బ్యాక్ ఎండ్ లో జరుగుతున్న ప్రాసెస్ నాకు తెలుస్తుంది కాబట్టి ఐ మైట్ బి ఏ యూజర్ ఫ్రెండ్లీ. ఓకే, యూజర్ ఫ్రెండ్లీ స్టోర్ యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఫాస్ట్ సేవింగ్ కూడా నాకు తక్కువ అవుతుంది అండ్ ప్రొడక్టివిటీ ఐ కెన్ ఇంక్రీజ్. నాకు బ్యాక్ ఎండ్ ప్రాసెస్ తెలుస్తుంది కాబట్టి నా ప్రొడక్టివిటీని కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా నేను వెస్ట్ వీ హావ్ డిస్కస్ ఇన్ అవర్ యాస్టెస్ క్లాస్. ఇవన్నీ కూడా నేను యాస్టెస్ క్లాస్ చూసుకున్నాను. వైల్ కమింగ్ టు టుడేస్ క్లాస్ ఇవన్నీ కూడా ఇంటిగ్రేషన్స్ వెన్ వీఆర్ కొలాబరేటివ్లీ ఇంటిగ్రేటెడ్. అంటే నేను నా బ్యాక్ ఎండ్ ప్రాసెస్ లో ఏమైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ప్రాసెస్ అంతా నేను కలుపుకున్నప్పుడే నాకు ఈ బ్యాక్ ఎండ్ అప్పుడు నాకు వచ్చే న్యూస్ ని చూసుకున్నానా. Today's class, while coming to today's class, we are having a role of software agent for B2B economics. అంటే సాఫ్ట్వేర్ ఏజెంట్ యొక్క రోల్ ఏంటి, బిజినెస్ టు బిజినెస్ ఎకనామిక్స్ లో ఈ సాఫ్ట్వేర్ యొక్క రోల్ ఏంటి అనేది టుడేస్ క్లాస్ లో మనం చూసుకున్నానా. నథింగ్ బట్ టుడేస్ క్లాస్ వాజ్ రోల్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఏజెంట్. In B2B e-commerce. ఒక సాఫ్ట్వేర్ ఏజెంట్ యొక్క రోల్ ఏంటి అంటే నథింగ్ ఇన్ ద సెన్స్ అన్నా సాఫ్ట్వేర్ అంటే ఫస్ట్ నో అబౌట్ ఎ సాఫ్ట్వేర్ అంటే వీ షుడ్ నో అబౌట్ వాట్ ఈస్ ఎ సాఫ్ట్వేర్. అంటే మనం యాజ్ పర్ యువర్ కన్సెప్ట్ ఆఫ్ ఎకనామిక్స్ సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్వేర్ what is the software and who was the agent and nothing anna. A software is nothing but which we can see and okay na which we can see but we cannot feel. అంటే ఈ సాఫ్ట్వేర్ అంటే ఏంటన్నా మనం చూడగలం కానీ దాన్ని ఫీల్ అవ్వలేం కాబట్టి దట్ ఈస్ అ సాఫ్ట్వేర్. అంటే అది సాఫ్ట్వేర్ అంటే ఈ సాఫ్ట్వేర్ యొక్క ఏజెంట్ అంటే హూ ఆర్ ద పర్సన్స్ హూ ఇస్ ఇంప్లిమెంటింగ్ మై ఎకనామిక్స్. ఓకేనా, ఎలక్ట్రానిక్ కామర్స్ ప్రాసెస్. ఓకేనా, ఎవడైతే నాకు ఈ కామర్స్ ఎలక్ట్రానిక్ కామర్స్ లో ప్రాసెస్ ఇన్వాల్వ్ చేసుకుని నాకు స్టెప్స్ ఇన్వాల్వ్ చేస్తున్నాడు వాడిని వీఆర్ అక్వైరింగ్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఏజెంట్. ఓకేనా, మనం వాడిని సాఫ్ట్వేర్ ఏజెంట్ అంటున్నా. ఈ సాఫ్ట్వేర్ ఏజెంట్ నథింగ్ బట్ ఈ సాఫ్ట్వేర్ ఏజెంట్ ఈజ్ ఏ persistent అంటే ఏ పర్సన్ హూ ఈజ్ ఎ సాఫ్ట్వేర్ ఏజెంట్ నథింగ్ బట్ ఏ పర్సన్ who can goals oriented computer program అంటే who can
make a computer programs, who can organize a computer programs that were related to my company. ఓకేనా, అంటే నేను ఒక కంపెనీలో నా కంపెనీని ఎస్టాబ్లిష్ చేసుకుంటే, నా కంపెనీని మార్కెట్లో ఎస్టాబ్లిష్ చేసుకుంటే, నా కంపెనీని మార్కెట్లో ఫార్వర్డ్ బేసిస్ తీసుకెళ్తానికి, ఇండస్ట్రీగా డెవలప్ అవుతానికి, ఐ వాంట్ టు హ్యావ్ సమ్ సాఫ్ట్వేర్. అంటే నా కంపెనీ కంటూ నాకు ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ ఉండాలి. ఆ సాఫ్ట్వేర్, యూజింగ్ ద సాఫ్ట్వేర్, ఇట్ హ్యాస్ టు ఎన్హాన్స్ ఆల్ మై ప్రొడక్టివిటీ. దాంట్లో ఏముండాలంటే ఇట్ షుడ్ ఎన్హాన్స్ ఆల్ మై అవైలబిలిటీ. నా కంపెనీలో, నా స్టోర్స్లో, నా ఏమైతే ఎకనామిక్స్, నేను ఎలక్ట్రానిక్ కామర్స్లో ఏమైతే నేను చేస్తున్న బిజినెస్ చేస్తున్నానో, దాంట్లో ఏ బిజినెస్ నేను చేస్తున్నాను, వాట్ ఆర్ ద ప్రొడక్ట్స్ దట్ ఆర్ అవైలబుల్ ఇన్ మై కంపెనీ. నా కంపెనీలో ఏమైతే ప్రొడక్ట్స్ అవైలబుల్ అవుతున్నాయి, ఓకేనా, అండ్ వాట్ ఆర్ ద రిసోర్స్ ఐ హ్యావ్, ఓకేనా, వాట్ ఆర్ ద ఫెసిలిటీస్ ఐఎమ్ ప్రొవైడింగ్ టు ఏ కస్టమర్. నేను ఏమి నా కస్టమర్కి నేను ప్రొవైడ్ చేస్తున్నాను, ఓకేనా, అండ్ వాట్ ఆర్ ద క్యాటలాగ్స్, వాట్ ఆర్ ద ప్రొడక్ట్స్ దట్ ఐ హ్యావ్, ఓకే, నేను ఏమేమి ఐటమ్స్ నేను పర్చేజ్ చేస్తాను, వాట్ ఆర్ ద ప్రొడక్ట్స్, ఓకే, ఇవన్నీ కూడా నేను నా సాఫ్ట్వేర్ ఇన్వాల్వ్ చేసుకుంటాను, ఆ సాఫ్ట్వేర్ ఇన్వాల్వ్ చేసుకుంటాను. ఓకేనా, అంటే ఈ సాఫ్ట్వేర్ ఏజెంట్ ఇస్ ఏ పర్సిస్టెంట్ గోల్ ఓరియంటెడ్ కంప్యూటర్ ప్రోగ్రామ్. ఓకేనా, ఈ పర్సిస్టెంట్ వీడు ఏం చేస్తాడంటే కంప్యూటర్ ప్రోగ్రామ్ ని నాకు డిజైన్ చేస్తాను. హీఈస్ ద పర్సన్ హూ డిజైన్స్ మై కంప్యూటర్ ప్రోగ్రామ్ దట్ ప్రొవైడ్స్ మెకానిజమ్స్ టు ఆటోమేటిక్. అంటే ఈ ప్రోగ్రామ్, ఈ సాఫ్ట్వేర్ ఏజెంట్ ఏం చేస్తాడంటే హీ ప్రొవైడ్స్ ఏ మెకానిజమ్స్, నాకు ఏం చేస్తుంటే మెకానిజమ్స్ టు ఆటోమేట్ యాక్టివిటీస్. నా కంపెనీలో ఆటోమేటిక్ మెకానిజమ్స్ ఏం జరగాలి, ఓకేనా, ఫర్ ఎండ్ యూజర్స్. అంటే ఎండ్ యూజర్స్, చాలా యూజర్స్ కి నా కంపెనీలో ఏమేమి ప్రాసెస్ జరగాలి, ఓకేనా. అనదర్ ప్రోగ్రామ్, ద మేజర్ రోల్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఏజెంట్ ఈస్ ఇన్ ఈ-కామర్స్ గ్యాదరింగ్ అండ్ ఫిల్టరింగ్ ఇన్ఫర్మేషన్. అంటే ఏం చేస్తారంటే ఈ సాఫ్ట్వేర్ ఏజెంట్ నా కంపెనీలో వీడికి ఉన్న ప్రాసెస్ ఏంటంటే హీ హాస్ టు గ్యాదర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వేరియస్ రిసోర్సెస్. హీ హాస్ టు గ్యాదర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వేరియస్ రిసోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి. ఇన్ ద సెన్స్ హీ హాస్ టు గ్యాదర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వేరియస్ రిసోర్సెస్. అంటే చాలా రిసోర్సెస్ నుంచి నాకు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి, ఓకేనా. సాఫ్ట్వేర్ ఏజెంట్, ద రోల్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఏజెంట్ ఇస్ ఈ-కామర్స్ ఇస్ గ్యాదరింగ్ అండ్ ఫిల్టరింగ్ ఇన్ఫర్మేషన్స్. ఓకేనా, ఆ ఇన్ఫర్మేషన్ ని గ్యాదరింగ్ చేయడం, ఓకేనా, ఫిల్టరింగ్ చేయడం, అండ్ నెగోషియేషన్స్. ఓకేనా, అంటే నెగోషియేటింగ్ డీల్స్ అండ్ సింక్రైజింగ్ బిజినెసెస్. అంటే వీడు ఏం చేయాలంటే డీల్స్ ని నెగోషియేట్ చేయడం, ఓకేనా, అండ్ సింక్రనైజింగ్ బిజినెస్ ప్రాసెస్ అండ్ వర్క్ ఫ్లోస్ ఇన్ B2, ఓకేనా, బిజినెస్ టు కంప్యూటర్. ఓకేనా, ఇవన్నీ కూడా నాకు ఎక్కడి నుంచి చేయాలంటే బిజినెస్ టు కంప్యూటర్స్ లో చేయాలని. అంటే వీడు ఏం చేయాలంటే సింక్రనైజేషన్ చేయాలి, గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్ చేయాలి, నెగోషియేషన్ చేయాలి, ఫిల్టరింగ్ చేయాలి, ఓకేనా. ఇవన్నీ చేసి నాకు ఏం చేయాలంటే, ఓకేనా, అండ్ ఫ్రమ్ మల్టిపుల్ సెల్లర్స్, ఇవన్నీ కూడా మల్టిపుల్ సెల్లర్స్ నుంచి నా బిజినెస్ కి ఎస్టాబ్లిష్ చేసుకుని నాకు బిజినెస్ ని డెవలప్ చేయాలన్న. దిస్ వాజ్ ద ప్లే ఆఫ్ సాఫ్ట్వేర్. ఈ విధంగా సాఫ్ట్వేర్ రోల్ లో ప్లే చేస్తాడన్న. ఓకేనా, ఈ B2B ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి అంటే బిజినెస్ టు బి ఎకనామిక్స్ చేయండి అన్న. హీ హాస్ టు ప్లే మెయిన్ రోల్ ఇన్ B2B కంప్యూటర్స్. ఓకేనా, బిజినెస్ టు కంప్యూటర్స్ చేయాలి. ఓకేనా, హీ హాస్ టు ఫిల్టరింగ్. ఓకేనా, ఈ రోల్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఏంటంటే గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్, ఓకేనా, అండ్ ఫిల్టరింగ్ ఆ ఇన్ఫర్మేషన్, వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ దట్ వాస్ కలెక్టెడ్ విత్ దిస్ సాఫ్ట్వేర్ ఏజెంట్. ఓకేనా, హీ హాస్ టు ఫిల్టరింగ్ ద ఇన్ఫర్మేషన్, ఓకేనా, అండ్ నెగోషియేటింగ్, ఓకేనా, అండ్ నెగోషియేటింగ్ చేసిన తర్వాత, ఓకేనా, అండ్ డీల్స్ అండ్ సింక్రనైజేషన్ బిజినెస్. ఓకేనా, నాకు డీల్స్ ఎస్టాబ్లిష్ డీల్స్, ఓకేనా, డీల్స్ సింక్రనైజేషన్స్, ఇవన్నీ కూడా ఈ సాఫ్ట్వేర్ ఏజెంట్ చేస్తాడు. ఓకేనా, సాఫ్ట్వేర్ ఏజెంట్ చేసి ఎక్కడ వాట్ టు వే, ఎక్కడి నుంచి ఎక్కడ చేస్తుంటే ఫ్రమ్ బిజినెస్ టు కంప్యూటర్. ఈ ఎస్టాబ్లిష్ ఆల్ దిస్ రిలేషన్స్ ఫ్రమ్ బిజినెస్ టు B2C. అంటే B2C is business to, he established all these rules from business to computer. ఇవన్నీ రూల్స్ బిజినెస్ నుంచి కంప్యూటర్ కి ఎస్టాబ్లిష్ చేస్తానన్న. ఆల్ దిస్ రూల్స్ he was established to from business to computers. ఓకేనా, ఓకే, ఫ్రమ్ మల్టిపుల్ సెల్లర్స్ సైట్స్. ఓకేనా, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి తీసుకోవాలంటే బిజినెస్ టు కంప్యూటర్స్. ఓకేనా, బిజినెస్ టు కంప్యూటర్స్ కలెక్ట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ మల్టిపుల్ సెల్లర్స్. హీ విల్ కలెక్ట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ మల్టిపుల్ సెల్లర్స్. హీ కలెక్ట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ మల్టిపుల్ సెల్లర్. ఎక్కడి నుంచి అంటే మల్టిపుల్ సెల్లర్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తానన్నా.
ఓకేనా. అండ్ సైట్స్ మల్టిపుల్ సెల్లర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాడు. నాట్ ఓన్లీ ఫర్ సెల్లర్స్ అన్న ఈ ఆల్సో కలెక్ట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ సైట్స్, వేరియస్ సైట్స్. ఓకేనా. అంటే అవైలబుల్ ఉన్న సెవరల్ సైట్స్ ని ఇన్వాల్వ్ చేసి ఈ రీసెర్చ్ ఆన్ సెవరల్ సైట్స్, అంటే ఈ సాఫ్ట్వేర్ ఏజెంట్ సెవరల్ సైట్స్ మీద రీసెర్చ్ చేసి ఆ సైట్స్ ని రీసెర్చ్ చేశాక ఏం చేస్తాడంటే నాకు హీ విల్ ప్రొవైడ్స్ సమ్, ఓకేనా, ఈ సెల్లర్ సైట్స్ ఫర్ బెనిఫిట్స్. ఓకేనా. సెల్లర్ సైట్స్ రీసెర్చ్ చేసి నాకు ఏం చేస్తుంటే బెనిఫిట్స్ ఫర్ ద కస్టమర్స్. సిమిలర్లీ B2B సాఫ్ట్వేర్ ఏజెంట్ ఇస్ కలెక్ట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ బిజినెస్ సెల్లర్స్ ఫర్ బెనిఫిట్స్ ఆఫ్ బిజినెస్ బయర్స్. ఓకేనా. వీడు బిజినెస్ సెల్లర్స్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ చేసి ఇన్ఫర్మేషన్ ఈ కాస్ట్ సాఫ్ట్వేర్ ఏజెంట్ ఏం చేస్తుంటే బిజినెస్ బిజినెస్ సెల్లర్ సైజ్ నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఎవరికంటే ఫర్ బెనిఫిట్స్ ఆఫ్ ద బయర్ ఈ కాస్ట్ ఇన్ఫర్మేషన్ ఫర్ బిజినెస్ సెల్లర్స్ టు ఈ కలెక్ట్స్ ఇన్ఫర్మేషన్ టు ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ బిజినెస్ సెల్లర్. ఎక్కడి నుంచి అంటే ఇన్ఫర్మేషన్ సాఫ్ట్వేర్ ఏజెంట్ కలెక్ట్ చేస్తే బిజినెస్ సెల్లర్ నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఫర్ ద బెనిఫిట్స్. ఎందుకు ఇన్ఫార్మ్ చేస్తారంటే ఈ కాస్ట్ ఇన్ఫర్మేషన్ బిజినెస్ సెల్లర్ ఫర్ ద బెనిఫిట్స్ ఆఫ్ బిజినెస్ బయర్స్. ఎవరైతే బిజినెస్ లో బయర్స్ ఉంటారో వాళ్ళ కోసం ఈ బెనిఫిట్స్ ని ఈ సెల్లర్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తాను. ఈ కాస్ట్ ఇన్ఫర్మేషన్ ఫర్ బిజినెస్ సెల్లర్స్ ఫర్ ద బెనిఫిట్స్ ఆఫ్ బిజినెస్ బయర్స్ కి బెనిఫిట్స్ వచ్చేలాగా ఈ సాఫ్ట్వేర్ ఏజెంట్ యాక్ట్ చేస్తాను. ఇన్ B2B ఈ B2B ఈకామర్స్ లో ఇంకోటి ఏంటంటే ఫండమెంటల్ నీడ్ ఆఫ్ బయర్స్ ఈజ్ టు ఫైండ్ ద బెస్ట్ ప్రైస్. ఓకేనా. ఈ B2B ఈకామర్స్ లో మనకి ఏంటంటే ఫండమెంటల్ నీడ్ అనేది ఫండమెంటల్ నీడ్ ఆఫ్ బయర్స్ అంటే ఫండమెంటల్ నీడ్ ఆఫ్ బయర్స్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేసుకుని ఓకేనా. అండ్ వీ హ్యావ్ టు ప్రొవైడ్ ఇట్ ఫర్ ఇట్ బెస్ట్ బయర్స్. ఈ సాఫ్ట్వేర్ ఏజెంట్ ఏం చేయాలంటే ఫండమెంటల్ నీడ్ ఆఫ్ ద బయర్స్ ఎస్టాబ్లిష్ చేసుకుని అండ్ హ్యాస్ టు ప్రొవైడ్ ద ప్రొడక్ట్ ఫర్ ద బెస్ట్ ప్రైస్. అంటే ఈ సాఫ్ట్వేర్ ఏజెంట్ ఆ ప్రొడక్ట్ ని బెస్ట్ ప్రైస్ కి ప్రొవైడ్ చేయాలన్నా అండ్ టు గెట్ అన్ ఆప్టిమిజం ప్రైస్ అంటే and optimism price and as per the user as per the buyer requirement as per the buyer of the buyer as per the buyer objected price and as per the buyer consumed price and buyer ki ఏ ప్రైస్ లో అయితే మనకి at what rate the buyer wants to buy the product అంటే ఆ ప్రొడక్ట్ ని బయ్యర్ ఏ ప్రైస్ కి అయితే ప్రొడక్ట్ ని కొనాలనుకున్నాడో ఆ ప్రొడక్ట్ ని బయ్యర్స్ కి నా ప్రొడక్ట్ ని నేను అవైలబుల్ చేసేలాగా ఉండాలన్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రమ్ బయర్స్ ప్రైస్ అండ్ మల్టిపుల్ ఉంటుందన్న అండ్ మల్టిపుల్ సేల్స్ ద నీడ్ అండ్ మల్టిపుల్ అంటే బయర్స్ కి నేను ఇవ్వడం వల్ల వాట్ ఇట్ హ్యాపెన్స్ మీన్స్ వెన్ ఐఎమ్ గివింగ్ మై ప్రొడక్ట్ యాజ్ పర్ ద బయర్స్ ఆప్టిమిజమ్స్ అంటే బయర్స్ కి అనుకూలంగా నేను ఎప్పుడైతే వెన్ ఐఎమ్ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ అండ్ యాజ్ ద నీడ్ అండ్ యాజ్ పర్ ద బయర్స్ విష్ వెన్ ఐఎమ్ డిస్ట్రిబ్యూటింగ్ మై ప్రొడక్ట్. ఓకేనా. బయర్స్ అనుకూలంగా బయర్స్ అవకాశం అడిగిన విధంగా నేను ఎప్పుడైతే బయర్స్ రిక్వైర్మెంట్ ప్రకారం నా ప్రొడక్ట్ ని సేల్ చేశానో ఓకేనా ఐ విల్ గెట్ మల్టిపుల్ సేల్స్. నాకేమవుతుందంటే నా కంపెనీలో నేను బయర్స్ కి అనుకూలంగా బయర్స్ స్తోమతకు తగ్గట్టుగా నా ప్రొడక్ట్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి బయర్స్ స్తోమతకు తగ్గట్టు నా ప్రైస్ ని నేను మార్కెట్ రిలీజ్ చేసి యాజ్ పర్ ద బయర్స్ రిక్వైర్మెంట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఐ హావ్ మల్టిపుల్ సేల్స్. నా ప్రొడక్ట్ కి అనేకమైన మెనీ కస్టమర్స్ విల్ అట్రాక్ట్ టు మై ప్రొడక్ట్. నా కస్టమర్ నేను ఎప్పుడైతే యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ బయర్స్ నేను బయర్స్ రిలేషన్షిప్ పెట్టుకుని ఐఎమ్ ఎస్టాబ్లిషింగ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ యూజింగ్ ది సాఫ్ట్వేర్ ఏజెంట్. ఈ సాఫ్ట్వేర్ ఏజెంట్ నేను యూజ్ చేసుకుని నేను ఎప్పుడైతే యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద కస్టమర్ ఈ కస్టమర్ ని యాజ్ పర్ కీప్ ఇన్ మైండ్ ఐఎమ్ ఫోకసింగ్ యాజ్ పర్ ద మైండ్ సెట్ ద కస్టమర్. ఈ కస్టమర్ యొక్క మైండ్ సెట్ ని నేను ఎస్టాబ్లిష్ చేసుకుని ఐఎమ్ రిలీజింగ్ మై ప్రొడక్ట్ టు కస్టమర్ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద బయర్. అగైన్ యాజ్ ఎ సెల్లర్ ఐఎమ్ ఎస్టాబ్లిషింగ్ నేను ఒక సెల్లర్ గా నేను ఈ బయ్యర్ యొక్క కస్టమర్ ని బయ్యర్ యొక్క నీడ్ ని గ్యాదర్ చేసి ఈ బయ్యర్ అనుకూలంగా నా ప్రొడక్ట్ ని ఎప్పుడైతే సెల్ చేస్తానో ఐఎమ్ హ్యావింగ్ ఏ మల్టిపుల్ సేల్స్. ఎప్పుడైతే మనం ఒక ప్రొడక్ట్ ని సపోజ్ మనం ఒక మార్కెట్కి వెళ్ళాం. మార్కెట్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వన్ పర్సన్ ఇస్ సెల్లింగ్ మోర్ ప్రైస్. ఒక పక్కన ఉన్న పర్సన్ ఏం చేస్తాడంటే ఎక్కువ ప్రైస్ కి గూడ్స్ ని తన గూడ్స్ ని తన యొక్క ప్రోడక్ట్ ని అమ్ముతున్నాడు. సేమ్ ప్రోడక్ట్ వై అనే పర్సన్ ఏం చేస్తాడంటే హీ వాస్ సెల్లింగ్ హిస్ ప్రొడక్ట్ అట్ లెస్ ప్రైస్. ఓకేనా యాజ్ పర్ ద కస్టమర్ ఆస్క్డ్. ఓకేనా ఎవరైతే కస్టమర్ నెగోషియేట్ చేస్తాడో ఆ కస్టమర్ అనుకూలంగా ప్రైస్ ని
ఆ ప్రొడక్ట్ ని సేల్ చేస్తున్నప్పుడు నో వన్ వాస్ గోయింగ్ టు ద పర్సన్ ఆఫ్ ఎక్స్, అక్కడ ఉన్న ఎక్స్ పర్సన్ ఎవరైతే ఆ ప్రొడక్ట్స్ అమ్ముతున్నాడో ఆ పర్సన్ దగ్గరికి వెళ్లకుండా ఆల్ విల్ అట్రాక్ట్ ద పర్సన్ టు ద బై. అంటే సపోజ్ మనకి మార్కెట్ లో చాలా మంది ఉండనన్న చాలా మంది షాప్స్ పెడతారు, వాళ్ళు కూడా హూ ఆర్ ద పర్సన్స్ టు ఎస్టాబ్లిష్ హ్యావ్ కాంపిటీషన్ బిట్వీన్ దోస్ పర్సన్స్, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ మార్కెట్ లో వాళ్ళ లాభాలు రావాలనుకున్నప్పుడు ఎక్కువ మంది టు అట్రాక్ట్ ద కస్టమర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ కీప్ సమ్ they will have they will catch the mindset of the customers. కస్టమర్ యొక్క మైండ్ సెట్ ని వాళ్ళు క్యాచ్ చేసి ఓకేనా దే విల్ కీప్ సమ్ సర్టైన్ ఓకేనా సేల్స్ ఆఫర్స్, కొన్ని ఆఫర్స్ దే విల్ కీప్ సర్టైన్ ఆఫర్స్ పెట్టి ఈ ఆఫర్స్ వల్ల ఏం చేస్తారంటే దే విల్ రికాల్ ద దే విల్ కలెక్ట్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్ఫర్మేషన్ అంతా ఏం చేస్తారంటే వాళ్ళు యాజ్ పర్ ద కస్టమర్స్ వాళ్ళ యొక్క కస్టమర్స్ యొక్క మైండ్ సెట్ ని కస్టమర్ దగ్గర ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఆ కస్టమర్ యొక్క మైండ్ సెట్ ప్రకారం దే విల్ ఎస్టాబ్లిష్ ఏ ప్రొడక్ట్, ఆ ప్రొడక్ట్ ని ఎస్టాబ్లిష్ చేసి దే విల్ మార్కెట్ ద ప్రొడక్ట్. ఎస్టాబ్లిష్ చేయడమే కాదు ఆ ప్రొడక్ట్ ని మార్కెట్ లోకి రిలీజ్ చేస్తారు. వెన్ ఎవర్ దే హ్యావ్ రిలీజ్ ద మార్కెట్, ఆ ప్రొడక్ట్ ఎప్పుడైతే మార్కెట్ రిలీజ్ చేస్తారో దే హ్యావ్ మోర్ సేల్స్, అప్పుడు ఆ ప్రొడక్ట్ కి మోర్ సేల్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఆ మోర్ సేల్స్ ఇంక్రీజ్ అవడం వలన దే విల్ హ్యావ్ మోర్ బెనిఫిట్స్. వెన్ ఎవర్ హ్యావ్ దే విల్ మోర్ బెనిఫిట్స్ దే హ్యావ్ మోర్ ప్రాఫిట్స్. బెనిఫిట్స్ ఎప్పుడైతే సేల్స్ వెన్ ఎవర్ ద సేల్స్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుందన్నా వెన్ ఎవర్ సేల్స్ ఇంక్రీజ్ ఓకేనా సేల్స్ ఇంక్రీజ్ అయితే సేల్స్ ఇంక్రీజ్ మీన్స్ benefits also increase. Whenever benefits increase profits also, and we have more profits. Okay na? Ante whenever sales increase means sales increase in the sense we have more productivity. Okay na? More productivity we have, అంటే more productivity మనం చేస్తున్నాం. ఓకేనా అంటే నా సేల్స్ మోర్ ప్రొడక్టివిటీ కూడా నాకు ఇంక్రీజ్ అవుతుంది, నా ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది. నా ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అయినప్పుడు సేల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. సేల్స్ ఇంక్రీజ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఐ హావ్ మోర్ బెనిఫిట్స్. వెన్ ఐ హావ్ మోర్ బెనిఫిట్స్ ఐ హావ్ మోర్ ప్రాఫిట్స్. నాకు నా కంపెనీలో మోర్ ప్రాఫిట్స్ ఉంటాయి. ఓకేనా మోర్ ప్రాఫిట్స్ ఓకేనా అంటే ఎక్కువ లాభాలు ఉంటాయి. అంటే నా కంపెనీలో ఎక్కువ ప్రొడక్షన్ ఉన్నప్పుడు నాకు సేల్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ఎక్కువ సేల్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయన్నా, అంటే నా గూడ్స్ మార్కెట్లోకి ఎక్కువగా అమ్ముడుపోయినప్పుడు ఏమవుతుందంటే వెన్ ఎవర్ మై ప్రొడక్ట్ వాజ్ when I'm having a more sales in my production market, when I have established more sales in my market, when I have a more products and I sell more products in the market, అంటే నేను మార్కెట్ లో ఎక్కువ ప్రొడక్ట్స్ అమ్మాను అంటే ఇన్ ద సెన్స్ ఐ హ్యావ్ ఏ లార్జ్ ప్రొడక్టివిటీ, అంటే నాకు లార్జ్ ప్రొడక్టివిటీ ఉంది. ఆ లార్జ్ ప్రొడక్షన్ నేను మార్కెట్ లోకి కస్టమర్స్ కి సేల్స్ కి ఇచ్చేసాను. వెన్ ఐ హ్యావ్ మై సేల్స్ ఇంక్రీజ్ అండ్ ఐ హ్యావ్ నా సేల్స్ ఎప్పుడైతే పెరిగినాయో నాకు ఆదాయం కూడా పెరుగుతుంది. ఆదాయం పెరిగిందంటే నాకు లాభాలు కూడా ఎక్కువగా అధిక మొత్తంలో వస్తాయి. ఓకే ఇది కామన్ బిజినెస్ అన్న ఇవన్నీ కూడా హూ విల్ ఎస్టాబ్లిష్ ఆల్ దిస్ ఫ్యాక్టర్స్ అంటే ఈ అన్ని ఫ్యాక్టర్స్ కూడా ఒక సాఫ్ట్వేర్ ఏజెంట్ ఎస్టాబ్లిష్ చేసి ఇవన్నీ కూడా బిజినెస్ టు బిజినెస్ ఎకనామిక్స్ లో మనకి లాంచ్ చేస్తాడన్న. అంటే ఈ సాఫ్ట్వేర్ ఏజెంట్ ఈ విధంగా ఈ ఫ్యాక్టర్స్ అన్ని ఎస్టాబ్లిష్ చేసుకుని నాకు ఈ బిజినెస్ ఈ నా బిజినెస్ లో ఈ ఫ్యాక్టర్స్ అని నాకు రిలీజ్ చేస్తాడు. ఓకేనా ఈ విధంగా మనకి ఎగ్జాంపుల్ ఏమవుతుందన్నా సపోజ్ ఓకే ఇంకా వీటి వల్ల వాట్ వాస్ ద యూజ్ మీన్స్ ఈ బిజినెస్ టు ఈ సాఫ్ట్వేర్ వల్ల మనకి ఇంకేంటంటే ఓకేనా హీ కెన్ ఆటోనమస్లీ వర్క్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హ్యూమన్ నాలెడ్జ్. ఏం చేస్తుంటే ఈ సాఫ్ట్వేర్ ఏజెంట్ వల్ల ఏం చేస్తుంటే వెన్ ఎవర్ హీ ఆర్గనైజ్ ఏ కస్టమర్ ఓకేనా నా ప్రొడక్ట్ నేను ఒక సాఫ్ట్వేర్ ని ఆర్గనైజ్ చేసి నేను ఎప్పుడైతే ఆపరేషన్స్ పెర్ఫార్మెన్స్ చేశానో నాకు హ్యూమన్ వెన్ ఐ క్యాన్ హ్యావ్ లెస్ ఎఫోర్ట్ ఆన్ మై హ్యూమన్. అంటే నేను ఎప్పుడైతే నా కంపెనీలో నా కంపెనీకి సాఫ్ట్వేర్ ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాను, నా కంపెనీ మార్కెట్ లో ఈ సాఫ్ట్వేర్ ని ఎప్పుడైతే నేను ఎస్టాబ్లిష్ చేసుకున్నా ఇన్ ద సెన్స్ ఐ హ్యావ్ నేను ఎక్కువగా హ్యూమన్ ఎఫర్ట్స్ ని ఎక్కువ యూజ్ చేయక్కర్లేదు. బికాస్ ఆల్ మై కంపెనీ ప్రొడక్షన్ ఇస్ ఆల్ రన్నింగ్ విత్ సాఫ్ట్వేర్. సపోజ్ నాన్న మీరు ఎప్పుడైతే ఒక ఇఫ్ యూ హ్యావ్ వాచ్ ఎనీ కంపెనీ ఒక కంపెనీ యాడ్స్ లో మీరు ఎప్పుడన్నా డిస్కవరీ ఛానల్లో కానీ ఎక్కడైనా మీరు చూస్తే కనుక మనకి కోకోకోలా మ్యానుఫ్యాక్చరర్స్ కానీ ఓకేనా ఇవి ఎక్కడైనా చూస్తే కనుక ఈ కోకోకోలా మ్యానుఫ్యాక్చర్ లో ఏం చేస్తుందంటే ఫ్రమ్ బాటిల్ మ్యానుఫ్యాక్చరింగ్ టు బాటిల్ ఒక ప్రాసెస్ లో బాటిల్స్ అని మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. ఇంకో ప్రాసెస్ లో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ బాటిల్స్ లో ఇంకో ప్రాసెస్ లో
డ్రింక్ అనేది ఫిల్ అవుతుంది, అనదర్ ప్రాసెస్ లో దే ఆర్ ఫిక్సింగ్ దర్ క్యాప్స్, ఓకేనా, దేర్ ప్యాకింగ్ దేర్ బాటిల్ క్యాప్స్, ఓకేనా, మోస్ట్ ఆఫ్ ద బాటిల్ క్యాప్స్. ఇంకో ప్రాసెస్ లో ఏమవుతుందంటే ఫస్ట్ ప్రాసెస్ లో దే ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ద బాటిల్, అంటే ఫస్ట్ ప్రాసెస్ లో ఏం జరుగుతుందంటే బాటిల్ ని తయారు చేయడం జరుగుతుంది, సెకండ్ ప్రాసెస్ లో ఏం జరుగుతుందంటే బాటిల్ ఫిల్ చేయడం జరుగుతుంది, ఓకేనా, అండ్ థర్డ్ ప్రాసెస్ లో ఏం జరుగుతుందంటే ఈ బాటిల్ క్యాప్ ని టైట్ చేయడం జరుగుతుంది, ఫోర్త్ ప్రాసెస్ లో ఈ బాటిల్ కి స్టిక్కరింగ్ సీల్ వేసి స్టిక్కరింగ్ చేయడం జరుగుతుంది, ఫిఫ్త్ ప్రాసెస్ లో ప్యాకింగ్ జరుగుతుంది, ఓకేనా, అండ్ సిక్స్త్ ప్రాసెస్ లో ఈ ప్యాకింగ్ అంతా కలిపి, ఓకేనా, ఈ కస్టమర్ ప్యాకింగ్ వాట్ ఆర్ ద ప్రొడక్ట్స్, ఆ ప్రొడక్ట్స్ ని ఏదైతే ప్యాకింగ్ జరుగుతుందో ఆ ప్యాకింగ్ జరిగిన ప్రొడక్ట్స్ అన్ని కలిపి మనం ఏం చేస్తామంటే గో ఫర్ సేల్స్, ఆ ప్రోడక్ట్ అయ్యి ప్యాకింగ్ జరిగింది వీఆర్ గోయింగ్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్, ఆ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. అంటే ఇక్కడ ఏ ప్రాసెస్ లో కూడా ఎక్కడ కూడా హ్యూమన్ అనేవాడు మనకి ఇన్వాల్వ్ అవుతుంది చూడం, అంటే ఈ సాఫ్ట్వేర్ ఎప్పుడైతే వాడి కంపెనీని ఇంక్లూడ్ చేస్తాడో అంత ప్రాసెస్ కూడా ఆటోమేటిక్ గా జరిగిపోతుంది, ఎక్కడ కూడా హ్యూమన్ అనేవాడు మనిషి అనేవాడు కనిపించడు, ఓకేనా. దిస్ రెడ్యూస్ ద హ్యూమన్, అంటే ఇది ఏం చేస్తుందంటే హ్యూమన్ స్ట్రెస్ ని రెడ్యూస్ చేసుకుని మనకి ఏం చేస్తుంటే ఇట్ గివ్స్ కంఫర్ట్, మనకి మనిషి యొక్క సామర్థ్యాన్ని తగ్గించేసి లేబర్ అనే క్వాలిటీని, మనిషి యొక్క సామర్థ్యం తగ్గించేసి మనకి ఏం చేస్తుందంటే ఇట్ గివ్స్ స్ట్రెస్, మనకి దీనివల్ల ఏం జరుగుతుందంటే మనకి ఎఫర్ట్ ఎక్కువ, మంచి హ్యూమన్ స్ట్రెస్, ఇట్ డిగ్రీస్ ద హ్యూమన్ స్ట్రెస్ అండ్ గివ్స్ మోర్ కంఫర్ట్, మనకి కంఫర్ట్ ఎక్కువ ఇస్తుంది. అండ్ ఆల్సో ఇఫ్ యూ కంపేర్ ద ప్రొడక్షన్, అంటే దీంట్లో వెన్ వి అక్వైర్ ద ప్రొడక్షన్ విత్ హ్యూమన్, మనం ఎక్కువ నా కంపెనీలో నేను ఎక్కువ హ్యూమన్ టెక్నాలజీని పెట్టుకుంటే నాకేమవుతుందంటే మై ప్రొడక్షన్ ఈజ్ అట్ స్లో రేట్, నా ప్రొడక్షన్ అనేది చాలా స్లోగా జరుగుతుంది, ఐ విల్ గెట్ మై ప్రొడక్టివిటీ స్లో రేట్, అంటే నా ప్రొడక్షన్ అంతా కూడా చాలా స్లోగా జరుగుతుంది, ఓకేనా. టు ఓవర్కమ్ దిస్, ఇవన్నీ నేను ఓవర్కమ్ చేయడానికి నేను ఏం చేస్తానంటే, ఓకేనా, దీస్ వాజ్ ద టు ఐఎమ్ అక్వైరింగ్ విత్ సాఫ్ట్వేర్ ఏజెంట్, ఈ సాఫ్ట్వేర్ ఏజెంట్ తో నా కంపెనీలో ప్రాసెస్ అంతా కూడా ఆటోమేషన్ చేసేసి నేను ఏం చేస్తానంటే హ్యూమన్, దీనివల్ల నాకు ఏమవుతుందంటే హ్యూమన్ నాలెడ్జ్, నా మైండ్ లో నాలెడ్జ్ కూడా తక్కువగా, ఎక్కువ నాలెడ్జ్ నేను యూజ్ చేయక్కర్లేదు, బికాస్ ఆల్ మై ఫంక్షనాలిటీస్, ఆల్ మై డేటా అండ్ ఒకేలా ఐఎమ్ యూజింగ్ మై లార్జ్ సేల్స్, ఓకేనా. సపోజ్ ఇలా అంతా మెషినరీ వర్క్ అంతా కూడా ఆటోమేటిక్ చేసేసాను, ఓకేనా, ఆ మెషినరీ ఇది కూడా నాకు సాఫ్ట్వేర్ మీద జరుగుతుంది. ఇంకా నాకు ఈ సాఫ్ట్వేర్ ఏజెంట్ వల్ల వచ్చి యూజ్ ఏంటంటే ఐ కెన్ ఆల్సో స్టోర్ మై డేటా, అంటే నా డేటాలో నాకు సేల్స్ ఎంత అవుతుంది, హౌ మచ్ వాజ్ సేల్స్ ఆర్ గోయింగ్ ఇన్ మై ప్రొడక్షన్, నా కంపెనీ మై కంపెనీ హౌ మచ్ వాజ్ ప్రొడక్షన్ వాజ్ డన్ గోయింగ్ ఆన్ మై కంపెనీ, నా కంపెనీలో ప్రొడక్షన్ ఎంత జరుగుతుంది, ఎన్ని సేల్స్ జరుగుతున్నాయి, ఓకే, నాకు డైలీ మార్కెట్ ఎంత ఉంటుంది, ఎంత ప్రాఫిట్స్ వస్తున్నాయి, ఇవన్నీ కూడా నేను మార్కెట్ లో నేను ఆటోమేటిక్ చేసుకున్నాను. ఆల్ దిస్ వాజ్ ఐ యూజింగ్ ఫర్ ఏ సాఫ్ట్వేర్ డిజైన్ చేసి అన్ని కూడా నేను సిస్టమ్ లో డేటా చేసుకుంటాను. వెన్ అవర్ గెట్ ఇది అంతా నేను సిస్టమ్ లో డేటా చేసుకున్న వల్ల ఏమవుతుందంటే ఇట్ డిక్రీస్ మై నాలెడ్జ్, అంటే నేను ఎక్కువ ఇట్ డిక్రీస్ మై నాలెడ్జ్ ఇన్ ద సెన్స్, అండ్ నేను ఇవన్నీ కాలిక్యులేట్ చేసుకోవడానికి నా మైండ్ పెద్దగా పెట్టగలదు, బికాస్ ఆల్ దిస్ కెప్టెన్ ఇన్ సాఫ్ట్వేర్ అన్ని కూడా ఒక సాఫ్ట్వేర్ ఇంక్లూడ్ చేసుకున్నాం కాబట్టి నాకు ఎక్కువ సాఫ్ట్వేర్ నీడ్ అక్కర్లేదన్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి, ఓకేనా, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, షాప్ బూట్స్, అంటే షాప్ బూట్స్ మీన్స్ ఇట్ ఈస్ అ షాపింగ్ ఏజెంట్ అన్న, ఇట్ ఈస్ షాపింగ్ ఏజెంట్ దట్ ఆటోమేటిక్లీ సర్చెస్ ద ఇంటర్నెట్ టు అబ్టైన్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ప్రైస్ అండ్ అదర్ గూడ్స్. అంటే సపోజ్ నానా ఒక డిఫరెంట్ ప్రోడక్ట్ నేను మనం అమెజాన్ లోకి సపోజ్ నేను మొబైల్ ఫోన్ ని కొనాలనుకున్నా, ఐ వాంట్ టు బై ఏ మొబైల్ ఫోన్ ఆర్ సమ్ అదర్ గ్యాడ్జెట్స్ ఫ్రమ్ ఎలక్ట్రానిక్ ఈ కామర్స్ మార్కెట్ లో నేను ప్రోడక్ట్ ని కొనాలనుకున్నా. అట్ ద టైం నేను ఏం చేస్తానంటే నా ఇంటర్నెట్ కి వెళ్ళి నేను ఆ ప్రోడక్ట్ కోసం సెర్చ్ చేస్తాను. ఆ సెర్చ్ చేసినప్పుడు అక్కడ వేరే సైట్స్ లో, ఓకేనా, నాకు వేరే ఈ-కామర్స్ సైట్స్ ఏమైతే అవైలబుల్ ఉన్నాయో ఆ వేరే ఈ-కామర్స్ సైట్స్ లోకి వెళ్ళి నేను ఆ ప్రోడక్ట్ కోసం సెర్చ్ చేసి, ఆ సెర్చ్ చేయడమే కాదు who are the person that giving me as less price, నా ప్రొడక్ట్ ని నాకు లెస్ ప్రైస్ కి ఎవరైతే ఇస్తున్నారో ఆ ప్రొడక్ట్ కి వెళ్ళి ఓకేనా, ఆ పర్సన్, ఓకేనా, ఆ కంపెనీలోకి వెళ్ళి నా ప్రొడక్ట్ యూస్ కోసం నేను ఆర్డర్ ఇచ్చి ఐఎమ్ డెలివరీ మై ప్రొడక్ట్, ఓకేనా, ఆ కంపెనీలో నేను ఆ ప్రొడక్ట్ ని ఎలాగైతే ఆర్డర్ ఇచ్చుకుంటున్నానో ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ నాన్న. అంటే ఇది ఈ షాప్ బూట్స్ అనేవాడు ఒక ఎగ్జాంపుల్ గా మాకు చెప్పారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి షాప్ బూట్స్ అంటే ఇన్ ద సెన్స్ ఇట్ ఈస్ షాపింగ్ ఏజెంట్ దట్ ఆటోమేటిక్లీ సర్చెస్ ద ఇంటర్నెట్ టు అబ్టైన్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ప్రైసెస్. అంటే ఈ షాప్ బూట్స్ వల్ల మనకి వచ్చేది ఏంటంటే ఇట్ గివ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ప్రైసెస్. ఈ షాప్ బూట్స్ అనే దాని వల్ల మనకు వచ్చేది ఏంటంటే ఈ షాప్ బూట్స్ అంటే నథింగ్ అన్న, ఇట్ గివ్స్ ఇన్ఫర్మేషన్ about prices, about various product prices,
వేరియస్ ప్రొడక్ట్ నేను ఇంటర్నెట్ లో వేరియస్ ప్రొడక్ట్ ప్రైసెస్ ఇన్ ఇంటర్నెట్ లో వేరియస్ ప్రొడక్ట్ యొక్క ప్రైసెస్ కోసం నేను ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి షాప్ బూట్స్ అనేది నాకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ప్రైస్ బూట్స్. ఈ ప్రైస్ బూట్స్ ఇస్ దిస్ అనదర్ షాపింగ్ ఏజెంట్ అన్న దట్ ఈస్ యూజ్డ్ బై రిటైలర్. అంటే ఈ ప్రైస్ బూట్స్ అనేది ఎవరు యూజ్ చేస్తారంటే ఈ ప్రైస్ బూట్స్ అనేది రిటైలర్ యూజ్ చేస్తాడు. ఫర్ వాట్ పర్పస్ యూజింగ్ దిస్ ప్రైస్ బూట్స్ మీన్స్ టు చెక్ ఈచ్ అదర్ ప్రైసెస్. అంటే ఈ ప్రైస్ బూట్స్ అనేది రిటైలర్ ఎవరైతే కస్టమర్ ఉన్నాడో ఈ కంపేర్ ద ప్రైసెస్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై. ఎక్స్ యొక్క ప్రోడక్ట్ కి వై యొక్క ప్రోడక్ట్ కి ఏం చేంజెస్ ఉన్నాయి, వాడు ఏ విధంగా నాకు ఈ ప్రోడక్ట్ నాకు ఇస్తున్నాడు, అట్ వాట్ కాస్ట్ ఈస్ గివింగ్ మై ప్రోడక్ట్ అనేది నాకు ఈ దీనివల్ల నేను ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఓకేనా, అపార్ట్ ఫ్రమ్ కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఇంటర్నెట్ ద సాఫ్ట్వేర్ ఏజెంట్ ఈస్ ఆల్సో వెరీ యూస్ఫుల్ ఫర్ నెగోషియేషన్ డీల్స్. అంటే ఈ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేయడమే కాదు, ఈ సాఫ్ట్వేర్ ఏజెంట్ వల్ల నాకు వచ్చే యూజ్ ఏంటంటే ఐ కెన్ హ్యావ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, ఐ కెన్ ఆల్సో నెగోషియేట్ డీల్స్. అంటే ఈ సాఫ్ట్వేర్ వల్ల నాకు ఏజెంట్ వల్ల నాకు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడమే కాదు, నేను డీల్స్ ని కూడా నెగోషియేట్ చేసుకోవచ్చు. అంటే వేరియస్ పర్సన్స్ తో వేరియస్ కంపెనీస్ తో నేను డీల్స్ ని నెగోషియేట్ చేసుకోవడానికి కూడా నాకు ఈ సాఫ్ట్వేర్ ఏజెంట్ నాకు అవసరం అవుతున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఓకేనా, ఓకే ఐ కెన్ ఎస్టాబ్లిష్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్స్. ఓకేనా, రిలేషన్షిప్ మేనేజ్మెంట్స్ కూడా నేను ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఈ సాఫ్ట్వేర్ ఏజెంట్ నాకు యూజ్ అవుతాడు. అండ్ ఐ కెన్ ఆల్సో హ్యావ్ సప్లై చైన్. నా కంపెనీలో సప్లై చైన్ మేనేజ్మెంట్ ని కూడా నేను సప్లై చైన్ అంటే సప్లై చైన్ మేనేజ్మెంట్ కూడా అంటే సప్లై చైన్ మేనేజ్మెంట్ అంటే అంతకుముందు ప్రీవియస్ టాపిక్స్ లో మనం చూసుకున్నానా హౌ వీఆర్ ఎస్టాబ్లిష్ సప్లై చైన్. అంటే వెన్ మై సప్లై చైన్ అంటే సప్లై ఎక్కువ ఉన్నప్పుడు వెన్ ఐ హ్యావ్ మోర్ సప్లై మీన్స్ యాజ్ టు ఇంక్రీజ్ మై ప్రొడక్టివిటీ. అంటే ఈ సప్లై చైన్ మేనేజ్మెంట్ కూడా నాకు దేని ద్వారా నాకు ఎనేబుల్ చేసుకున్నాడు, దేని ద్వారా నాకు తెలుస్తుందంటే బై యూజింగ్ ది సాఫ్ట్వేర్ ఏజెంట్. ఈ సాఫ్ట్వేర్ ఏజెంట్ ద్వారా నాకు సప్లై జరుగుతుంది. ఓకేనా, అంటే ఈ సాఫ్ట్వేర్ ఏజెంట్ ద్వారా నాకు ఎలా తెలుస్తుందంటే నానా వితౌట్ ఐడెంటిఫైయింగ్ ఈ సాఫ్ట్వేర్ ఏజెంట్ నాకు లేకపోతే వెన్ ఐ డోంట్ హ్యావ్ ది సాఫ్ట్వేర్ ఏజెంట్, ఈ సాఫ్ట్వేర్ ఏజెంట్ నాకు లేకపోతే ఏమవుతుందంటే ఐ కెనాట్ ఐడెంటిఫై హౌ మై సప్లై ఈస్ గోయింగ్ ఆన్. అంటే నాకు సప్లై ఎంత జరుగుతుంది, హౌ మచ్ వాస్ మై ప్రొడక్షన్, నా ప్రొడక్షన్ ఎంత ఉంది, ఓకేనా నేను ఎంత ప్రొడక్టివిటీకి నేను రీచ్ అవుతున్నాను, ఇవన్నీ కూడా నాకు ఐడెంటిఫై బికాస్ హౌ ఇది సప్లై చైన్ ఈస్ ఎస్టాబ్లిషింగ్. అంటే ఓకేనా ఈ సాఫ్ట్వేర్ ఏజెంట్ సప్లై చైన్ ఎలా ఐడెంటిఫై అవుతుందంటే నాన్న సప్లై చైన్ how I am establish the supply chain means nothing nana when ఓకేనా when I have production more production ఓకేనా ఈ సప్లై అనేది నాకు ఎలా ఎస్టాబ్లిష్ అవుతుందంటే when I have more customers, నాకు మార్కెట్ లో మోర్ కస్టమర్స్ ఉన్నారు, మోర్ కస్టమర్స్ ఉన్నప్పుడు what I have to more customers means I have to have more production, more production ఉన్నప్పుడు ఏమవుతుంది మోర్ కస్టమర్స్ ఇస్ గోయింగ్ ఫర్ మోర్ ప్రొడక్ట్, మోర్ కస్టమర్స్ యాక్చువల్లీ మై ప్రొడక్ట్. మోర్ కస్టమర్స్ ఉన్నప్పుడు మోర్ ప్రొడక్షన్ అవుతుంది, మోర్ సేల్స్ ఐఎమ్ హ్యావింగ్. మోర్ సేల్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది నా సేల్స్ ఎక్కువ అయితే మార్కెట్ లో ఏమవుతుంది ఐఎమ్ హ్యావింగ్ మోర్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. బెనిఫిట్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది ఐఎమ్ ఎస్టాబ్లిషింగ్ ప్రాఫిట్స్ ఎస్టాబ్లిష్ చేస్తాను. ఇదంతా కూడా నాకు ఎక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది సప్లై చైన్ మెథడ్. ఇవన్నీ కూడా నాకు ఎక్కడంటే నేను సప్లై ఈ సప్లై చైన్ మెథడ్ లో ఇవన్నీ కూడా నేను ఎస్టాబ్లిష్ చేసుకుంటా. ఇవన్నీ నాకు సప్లై చైన్ మెథడ్ లో ఎస్టాబ్లిష్ చేసుకుంటా. ఇవన్నీ కూడా రిలేషనల్ మెథడ్ అన్న, అంటే ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్, అంటే ఒక ప్రాసెస్ నుంచి ఇంకో ప్రాసెస్ కి ఇంటర్లింక్ అయి ఉంటాయి కాబట్టి మనం ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాను. అంటే ఈ చైన్ మెథడ్ ఈ సాఫ్ట్వేర్ మనకి లేకపోతే ఈ ప్రాసెస్ అంతా ఆటోమేటిక్ గా మనకు జరగకపోతే ఏమవుతుందంటే మనం ఇవన్నీ కొలాబరేషన్స్ అన్ని మిస్ అయిపోతాం. ఓకేనా, ఈ కొలాబరేషన్స్ మిస్ అయిపోయినప్పుడు మనకి ఏమవుతుందంటే వీఆర్ హ్యావింగ్ ఓకేనా ఏం జరుగుతుంది ఎక్కడ సప్లై ఎంత కావాలి, ఓకేనా ఒకవేళ మోర్ సప్లై ఉన్నప్పుడు మనం ఎక్కువ ప్రొడక్షన్ ఎక్కువ మోర్ సప్లై ఉన్నప్పుడు నేను ప్రొడక్షన్ తక్కువ చేసుకుంటే ఓకేనా ఇఫ్ ఐ హ్యావ్ మోర్ సప్లై అండ్ ఇఫ్ ఐ ఫేస్ లెస్ ప్రొడక్షన్, నాకు మోర్ సప్లై మోర్ ప్రొడక్షన్ మోర్ సప్లై కావాలి, మోర్ కస్టమర్స్ ఆస్క్ రిక్వైర్ మై ప్రొడక్ట్, నా ప్రొడక్ట్ ఎక్కువ మంది కస్టమర్స్ ఎక్వైర్ అవుతున్నారు, నేను లెస్ ప్రొడక్షన్ లెస్ సప్లై నేను చేసినప్పుడు ఏమవుతుందంటే కస్టమర్ వోంట్ సాటిస్ఫై అబౌట్ మై ప్రొడక్షన్. ఓకే నా కంపెనీ మీద ఎక్కువ హోప్స్ పెట్టుకోడు, ఎందుకంటే ఐఎమ్ నాట్ గివింగ్ అప్ టు ద పర్సెంట్, అంటే అప్ టు ద మార్క్ ని నా ప్రొడక్షన్ ని ఇవ్వడం లేదు కాబట్టి వాడు ఏం చేస్తాడంటే హీ డిస్క్వాలిఫై హీ ఫీల్స్ డిస్కంఫర్ట్స్ విత్ మై కంపెనీ. నా కంపెనీతో వీడు ఏం చేస్తాడంటే డిస్కంఫర్ట్స్ ఫీల్ అయ్యి ఐ లూజ్ మై కస్టమర్స్. మార్కెట్ లో నేను ఏమవుతుందంటే నా సప్లైకి
నేను నా కస్టమర్ని ఎప్పుడైతే సాటిస్ఫై చేయలేదో అప్పుడు ఏమవుతుందంటే మార్కెట్లో నేను ఐ లాస్ మై లాయల్టీ బిట్వీన్ ద కస్టమర్ అండ్ కస్టమర్ కి ఓకేనా అండ్ ప్రొడక్షన్ సప్లయర్ కి మధ్యలో లాయల్టీ మిస్ అయిపోతుంది బికాస్ హీఈస్ నాట్ టు మార్క్ టు సప్లై దిస్ ప్రొడక్ట్ ఈ మీ ప్రొడక్ట్ ని మార్కెట్ సప్లై చేయడానికి అప్ టు ద మార్క్ లేడు కాబట్టి వీడు ఏం చేస్తుంటే హీ లూజెస్ లాయల్టీ ఇదంతా కూడా ఎవరు ఎస్టాబ్లిష్ చేసుకుంటే ఓన్లీ ఏ సాఫ్ట్వేర్ కెన్ ఎస్టాబ్లిష్ దిస్ ప్రొడక్షన్ అంటే ఏ సాఫ్ట్వేర్ ఏజెంట్ ఓన్లీ can helpful for us establish all these factors ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా సాఫ్ట్వేర్ ఏజెంట్ మనం చేయగలుగుతానా దిస్ వాస్ ద యూస్ ఆఫ్ ఏ సాఫ్ట్వేర్ ఏజెంట్ ఇన్ బిజినెస్ టు బిజినెస్ ఎకనామిక్స్ బిజినెస్ రోల్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఏజెంట్ ఇన్ బిజినెస్ ఇది ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ ఏజెంట్ యొక్క రోల్ నానా ఈ విధంగా మనకి సాఫ్ట్వేర్ ఈ రోల్ ఏజెంట్ మనకి బిజినెస్ టు బిజినెస్ ఎకనామిక్స్ లో యూజ్ అవుతాడు నెక్స్ట్ వైల్ కమింగ్ టు టుమారోస్ క్లాస్ నానా ఓకేనా ఇక్కడ వరకు మనం ఈ ఎకనామిక్స్ లో ఈ బిజినెస్ టు బిజినెస్ ఎకనామిక్స్ లో సాఫ్ట్వేర్ రోల్ ఏంటి అండ్ ఎలా ఈ రోల్ ప్లే చేస్తాడు ఎలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాడు హౌ హీ వాస్ గ్యాదరింగ్ ది ఇన్ఫర్మేషన్ హౌ హీ వాస్ అక్వైరింగ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్స్ అనేది మనం ఈ రోజు క్లాస్ లో చూసుకున్నాను వైల్ కమింగ్ టు టుమారోస్ క్లాస్ రేపు క్లాస్ వచ్చేసరికి మనం వీ కెన్ హ్యావ్ ఏ టాపిక్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మార్కెట్ ఇన్ బిజినెస్ టు బిజినెస్ ఎకనామిక్స్ ఓకేనా ఎలక్ట్రానిక్ మార్కెటింగ్ అంటే ఎలక్ట్రానిక్ మార్కెట్ ని ఎలా చేయొచ్చు బిజినెస్ టు బిజినెస్ ఎకనామిక్స్ లో అనేది మనం టుమారోస్ క్లాస్ లో చూసుకోవచ్చునా ఓకేనా ఇది ఈ రోజు మనం చూసుకోండి అప్ టు హియర్ వాట్ ఆర్ ద టాపిక్స్ వి డిస్కస్ నానా హోప్ యూ అండర్స్టాండ్ వెల్ ఓకేనా while moving to tomorrow's class we can see electronic market in business to business e-commerce and electronic market ని business to business ఎలా జరుగుతుంది అనేది రేపటి క్లాస్ లో చూసుకోవచ్చునా థాంక్యూ నా